సుమారు 2 వారాలుగా తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కొత్త మలుపు తిరిగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ దోషిగా తేలడంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ మంత్రి పళనిస్వామి తెరపైకొచ్చారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎమ్మెల్యేలు ఎన్నుకోగా తనకు 126 ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలంటూ ఆయన గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తీవ్ర ఉత్కంఠ పరిణామాల మధ్య కొనసాగుతున్న తమిళ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. తనను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ పళనిస్వామి గవర్నర్ విద్యాసాగర రావును కోరారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆయన 10 మంది సీనియర్ మంత్రులతో కలిసి గవర్నర్ను కలిశారు. 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్కు అందజేశారు. మద్దతు జాబితాను పరిశీలించిన గవర్నర్ రాజ్యాంగ విధులకు లోబడి నిర్ణయం ప్రకటిస్తానని విద్యాసాగరరావు హామీ ఇచ్చారు. మరోవైపు బుధవారం పళనిస్వామితో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతకుముందు గోల్డెన్ బే రిసార్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టే అర్హత కోల్పోయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తన అనునయుడికే బాధ్యతలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఆమె సూచన మేరకు అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా సీనియర్ నేత కె పళనిస్వామిని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ తతంగం మొత్తం కొవ్వొత్తూరని గోల్డెన్ బే రిసార్టులోనే జరిగింది. పన్నీర్ సెల్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని భావించిన శశికళ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుని అమల్లో పెట్టారు. ఇదే సమయంలో పన్నీర్ సెల్వం సహా ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరించారు. శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకున్న వెంటనే ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను రాజ్భవన్కు ఫ్యాక్స్లో పంపారు. అటు శశికళకు వ్యతిరేకంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలంతా ఐకమత్యంగా ఉండాలని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పిలుపునిచ్చారు. పార్టీలో వివాదాలు తాత్కాలికమేనని పార్టీ నేతలకు ఆయన లేఖ రాశారు. పార్టీ విడిపోతుందని ప్రత్యర్థులు చూస్తున్న నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని నేతలను కోరారు. తీర్పు వెలువడ్డాక పార్టీ సీనియర్ నేతలతో కలిసి తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన పన్నీర్ సెల్వం తమిళనాడులో అమ్మపాలనే కొనసాగుతుందని ప్రకటించారు. తాత్కాలిక విభేదాలను మర్చిపోదామని సహచర ఎమ్మెల్యేలకు పన్నీర్ సూచించారు. అనంతరం గోల్డెన్ బే రిసార్టులో బస చేసిన శశికళ వర్గానికి నచ్చజెప్పి కలిసి పనిచేయాలని కోరేందుకు పన్నీర్ మద్దతుదారులు బయలుదేరారు. మంత్రి పాండ్యరాజన్ నేతృత్వంలో 12 మంది ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలు రిసార్ట్స్కు బయలుదేరగా ఆ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.